జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని కామ్రేడ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి దొడ్డిదారిన అధ్యక్ష తరహా పాలన తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఎం విరుచుకుపడుతోంది. మరి జమిలి ఎన్నికలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్యానెల్ సిద్ధంగా ఉన్నారు. కాల్వ సుజాత గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నేత, ఉపా లక్ష్మణ్ గారు అనలిస్ట్, మరి కాసేపట్లో ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి సుజాత గారు, మల్లయ్య యాదవ్ గారు, ఉపా లక్ష్మణ్ గారు. నమస్తే అండి. రైట్, సుజాత గారు, ఏంటి ఎందుకని బీజేపీ ఎన్డీఏ సర్కారు జమిలి ఎన్నికలకు అంత తొందరపడుతోంది? రేపో మాపో బిల్లు కూడా పాస్ అయ్యేటువంటి స్థితికి వచ్చింది. అంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్డీఏ సర్కారు జమిలి గురించి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా ఆ ప్రస్తావన తెస్తూనే ఉంది. ఈసారి ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనేటువంటి స్టేజ్కి తీసుకొచ్చింది బీజేపీ. ఏంటంటారు, దాని ఆవశ్యకత ఏంటి అసలు? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, మీకు, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, జమిలీ అంటే వాళ్ళకి ఎప్పుడు ఏదైనా ఇరకాటంలో ఉన్నా, లేకపోతే వేరే ఏ సందర్భం లేకపోయినా ఇలాంటివన్నీ తీసుకొస్తారు. మనం చూసినాం కదా, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి 10 ఏళ్ల అధికారంలో ఉన్న 10 ఏళ్ల కిందటి నుంచి దాన్ని బిల్లు పాస్ చేయాలి, రాజ్యసభలో పెట్టాలనే కనీసం లేకుండా చివరిగా ఎన్నికలకు ముందు రాజ్యసభలో పాస్ చేయించుకొని మళ్ళీ 5 ఏళ్లకు పోస్ట్పోన్ చేసి ఇవన్నీ రకరకాలుగా డ్రామాలు ఆడారు. ఎందుకంటే ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైన బిల్లులు, అదే కాశ్మీర్ చట్టంలో కానివ్వండి, ట్రిపుల్ తలాక్ చట్టంలో కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినట్టు ఇమీడియట్ గా పాస్ చేసుకుంటారు. ఏదైనా బిల్లు కావాలంటే ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి చేసుకుంటారు. మరి అదే మహిళలకు కావాల్సినటువంటి బిల్లుల్ని 10 ఏళ్ల అధికారంలో ఉండి ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిగా పనిచేయనటువంటి బీజేపీలు సడన్ గా ఎన్నికలకు ముందు, ఒక సంవత్సరం ముందు ఎన్నికలు ఆ, మహిళా బిల్లులు పాస్ చేస్తున్నాము అది ఇది అని కొంతసేపు దాన్ని కొన్ని రోజులు రసవత్తరంగా సాగించారు. 2-3 రోజులు అందరం కూడా ఆసక్తిగా చూసినాము. ఆ బిల్లు తీరా చూస్తే మళ్ళీ లోక్సభ స్థానాలు పెంచాలి, తర్వాత దీని మీద చట్టం తేవాలి, ఇవి రకరకాలుగా చాలా ఉన్నాయి. దీనికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు జనాభా లెక్కలు కావాలి. ఇవన్నీ మళ్ళీ పెద్ద ప్రాసెస్ పెట్టేసి ఒక 6 ఏళ్ళు ముందు తీసుకెళ్ళి ఆశల్ని నిరాశలు చేసిండ్రు 6 ఏళ్ల వరకు. సో ఏదేమైనా కూడా ఈ రోజు జమిలీ ఎలక్షన్లు అంటున్నారు కదా, జమిలీ ఎలక్షన్లకు వెళ్లే ముందు ఒకసారి బీజేపీలు తనల్ని గుర్తు చేసుకోవాలి. ప్రాంతీయ పార్టీలని చంపేద్దామనే కుట్రతో చేస్తున్నటువంటి డ్రామానే ఇది జమిలీ ఎన్నికలు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమయంలో ఎన్నికలు జరుగుతాయి, ఒకేసారి జరగవు. అంటే ఒక 2 సంవత్సరాల ముందు పార్లమెంట్ ఎలక్షన్లకు 2 సంవత్సరాల ముందు జరిగిన ఎన్నికలన్నీ చెల్లవా? వీళ్ళు అనుకుంటే ఎన్నికలన్నింటినీ క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే ప్రాంతీయ పార్టీల్ని బతకనీయకుండా వాళ్ళ హక్కుల్ని కాలరాసేసి వాళ్ళెవరు కూడా ఉండొద్దు, కేవలం ఉంటే మేమే ఉండాలి, అవసరమైతే బీజేపీ వాళ్ళం అందరం కలిసి ఏకతాటి మీద కాంగ్రెస్ ని చంపేయాలి, ఇక దేశాన్ని మేమే వెళ్తాం, మోనార్కులం మేము, అలెగ్జాండర్లం మేము అనుకునే విధానంలో పోకడలు పోతున్న బీజేపీ అసలు 5 రకాల రాజ్యాంగ సవరణను చేయాల్సి ఉంటది ఒకవేళ ఇది జమిలీ ఎలక్షన్లకు పోతే. ఇప్పట్లో అది అయ్యే పనేనా? సుజాత గారు, అయితే ఇంకొకటి బీజేపీ చెప్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే, అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు చూస్తే 2009 నుంచి కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే లోక్సభ ఎన్నికల్లో 1115 కోట్లు ఖర్చు, 2014లో 3870 కోట్లు, 2019 2024లో అది 10,000 కోట్లకి చేరింది. అది లోక్సభ వరకే. ఇక అసెంబ్లీ ఎలక్షన్స్కి వస్తే ఒక్కొక్క రాష్ట్రానికి 250 కోట్ల ఖర్చు అవుతుంది. సో ఇదంతా కూడా ఒకటేసారి ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక సాధ్యమైతే ఇది చాలా వరకు ఈ వ్యయాన్ని తగ్గించవచ్చు అనేది కదా బీజేపీ చెప్తున్నటువంటి మాట. అది మోదీ గారు వేసే డ్రెస్సింగో లేకపోతే విదేశీ పర్యటన ఖర్చు పెట్టేవి మానేస్తే దేశంలో జమిలీ ఎన్నికలు నిజంగానే దేశం మీద ప్రేమ భక్తి వాళ్ళకు ఉంటే ఈరోజు దేశం మీద 120 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పోయారండి. ఏమిటి కోసం చేసిండ్రండి? ఏం చేశారో చెప్పండి. దేశం మీద 120 లక్షల కోట్లు ఈరోజు అప్పు భారం మన నెత్తి మీద మోపి, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, అత్యధిక శాతం కాంగ్రెసే పరిపాలించింది దేశాన్ని. దేశంలో గుండు సూది నుంచి మొదలు పెడితే ఎగుమతి చేసే స్థానం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తే, ఆ రోజు నుంచి మొన్నటి వరకు 2015 వీళ్ళు అధికారంలోకి వచ్చే వరకు దేశం అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఓన్లీ 10 ఏళ్లలో 120 లక్షల కోట్ల అప్పయిందని. ఇది ఒక్క భారం తగ్గించమనండి చాలండి దేశం మీద. ఇది ఒక్క అప్పు తీర్చేయమనండి వాళ్ళకి. దేశం మీద జమిలీ ఎన్నికలు చేయాలా చేయొద్దు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు.
అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యులో లేదా రాజ్యసభ సభ్యులో మెజార్టీ నాయకులు నిర్ణయించేది అది. దాని గురించి సెకండరీ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దేశం మీద చేసిన అప్పులు, నల్లధనాన్ని తీసుకొని వస్తామన్న మాట, లేదా ఇంటికి అది సంవత్సరానికి 2,00,00,000 ఉద్యోగాల కథ మాట్లాడమనండి. ఇవన్నీ పక్కదారిన పట్టిచ్చేసి జమిలీ ఎలక్షన్‌లకి 1,000 కోట్లు ఖర్చయితున్నాయి. 10,000 కోట్లు ఖర్చయినాయి. మొన్న ఎలక్షన్‌లకు అంటే మీరు 10,000 కోట్లు కేవలం అధికారికంగా ఖర్చు పెట్టినియి. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలతో పోల్చుకుంటే ఇది 1% అండి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక్కొక్క అసెంబ్లీ అభ్యర్థికి వందల కోట్లు వీళ్ళు ఇచ్చి ఎన్నికలకు పంపించారు. అది అందరూ తెలిసినటువంటి విషయమే. నగ్న సత్యం. అది ఎక్కడ కూడా మనం ఆనవాళ్లు చూయించినటువంటి నగ్న సత్యం. దాన్ని హ్మ్. చూపించలేము. కానీ అది నిజమే. కానీ ఇలా దేశం మీద అన్ని దోపిడీ చేసి, ఇన్ని విధాలా దేశాన్ని సర్వనాశనం చేసి, ఇన్ని విధాలా దేశాన్ని అప్పులపాలు చేసినోళ్ళు వీళ్ళు 1000 కోట్లకి, 10,000 కోట్లకి భయపడి జమిలీ ఎన్నికలకెళ్తున్నారంటే కాదు. వాళ్ళకి డే 1 నుంచి ప్రాంతీయ పార్టీలంటే ఇష్టముండదు. ఎందుకు ఇష్టముండదంటే ప్రాంతీయ పార్టీలుంటే బీజేపీ అక్కడ మనుగడ చెల్లదు. మనుగడ చెల్లకపోతే అక్కడంతా కాంగ్రెస్, బీజేపీ ఉంటే ఆల్టర్‌నేట్‌గా వేరే మా పార్టీని ఎన్నుకుంటారనే ఒక ఉద్దేశంతో జమిలీ ఎన్నికలకెళ్ళాలి అంటారు. కానీ 2/3 మెజార్టీ ఉంటేనే ఈ బిల్లు పాస్ అయితది. అందులో హ్మ్. ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ కూటమి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తోంది దీన్ని. ఎందుకంటే 2 సంవత్సరాలకు ముందు జరిగిన ఎన్నికలు అది చెల్లవు అని ప్రభుత్వమే 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకుంటే, 5 ఏళ్లలో మేము 2 సంవత్సరాలకే ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ ఎన్నికలు తీసుకొస్తామని ఒక నేపథ్యమైతే, రెండవది ప్రాంతీయ పార్టీలని ఉండకుండా చేయాలనే కుట్ర ఇదొకటైతది. మూడోది మనది ఫెడరల్ కంట్రీ అండి. రాష్ట్రాలతోను కూడుకున్న దేశం ఇది మనది. ఈ రాష్ట్రాలతో కూడుకున్న దేశాన్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ అభిప్రాయాలు, వివిధ సంక్షేమ పథకాలుంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తుంటాయి. వాళ్ళనన్నిటిని కాలరాస్తా అనే హక్కు వీళ్ళకెక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? ఫెడరల్ కంట్రీని మార్చేస్తాము అనే హక్కు వీళ్ళకెక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి రైట్. వీళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీదుంది. ఇదేదో మేము చేస్తాం, బిల్ పాస్ చేస్తాం, ఏది పడితే అది బిల్లులు పాస్ చేసుకుంటాం అంటే దేశంలో ఎవరెవరిని చంపాలనుకుంటున్నారు? రాజకీయ పార్టీలుండొద్దు, ప్రాంతీయ పార్టీలుండొద్దు. మేము దేశంలో ఒకే మతం అని తీసుకొనొచ్చి మతాల మధ్యలో చిచ్చు పెట్టి రేపొద్దున దేశాన్ని మొత్తం ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరు ఉండొద్దా మీ ఉద్దేశంలో? రైట్ ఏ సుజాత గారు. పార్టీలు మళ్ళీ మాట్లాడదాం. ప్రాంతీయ పార్టీలు రైట్. చేస్తారా మీరు? మల్లయ్య యాదవ్ ఈ గారితో రోజు మాట్లాడదాం. నేను టీడీపీని అడుగుతున్నా. ఈ రోజు వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీని అడుగుతున్నా. ప్రాంతీయ పార్టీలకి చెల్లు కాలం వస్తది. మరి దీనికి అంగీకరించి ఈ రోజు వాళ్ళతో పొత్తులో ఉన్నట్టు సై అని జై కొట్టినంత మాత్రాన రేపు పొత్తు నుంచి విడిపోయినాక దీని మీదనే నిలబడి ఉంటారా? బీ టీడీపీ నాయకత్వం అని గూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను నేను. రైట్ సుజాత